హలో ఎవ్రీవన్. ప్రస్తుతం రియల్ ఎస్టేట్, గోల్డ్ అలానే స్టాక్ మార్కెట్ ఈ మూడిట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చాలామంది సతమతం అవుతున్నారని చెప్పాలి. అట్లనే మన వ్యూవర్స్లు కూడా కామెంట్లు చేయడం జరిగింది. ఇదే అంశం మీద ఈ మూడిట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటరో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో సార్, ఈ మూడిట్లో ఇప్పుడు మూడు ఒకే రేంజ్లో ఉన్నాయనే చెప్పాలి. మూడిట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? అది నువ్వు ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్ జాగ్రత్త. నువ్వు ఓపెన్ ఫారంలో అడుగుతావు. కోసం చాలా సార్లు మాట్లాడాం. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే డబ్బు సంపాదించడం కంట డబ్బు మెయింటైన్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే కొంతమంది మామూలుగా సంపాదిస్తారు, కొంతమంది కష్టపడి సంపాదిస్తారు, కొంతమంది తాతలు ముత్తాతలు ఆస్తులు ఉంటాయి. ఏదే డబ్బు మాత్రం ఒకటే, నీ డబ్బు నా డబ్బు అని ఉండదు అక్కడ. ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన దగ్గర ఎంత ఉంది, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, పర్పస్ ఏంటి. ఇప్పుడు పర్పస్ అంటే ఉండడానికి ఇల్లు కావాలి, లేదా కొడుకు ఇంజనీరింగ్ సీట్ వస్తే డబ్బులు కావాలి, మళ్ళీ కూతురు పెళ్ళి అయితే డబ్బులు కావాలి. ఇవన్నీ చూసుకుంటే కనుక మీకు అర్థమైపోతుంది. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టినా మంచిదే. మనం స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు. ఇది చూసి ఎలా పెడతాం, ఎలా డిసైడ్ అవుతాం అంటే స్టాక్ మార్కెట్లో ఎవరు పెట్టాలి, ఎవరు పెట్టకూడదు. స్టాక్ మార్కెట్ అనేది ఒక సబ్జెక్ట్, అదొక మెడికల్ ఎలాగో, కెమికల్ ఎలాగో, సాఫ్ట్వేర్ ఎలాగో, అట్లా ఫార్మా, ఇది కూడా ఒక సబ్జెక్ట్. దాని మీద అవగాహన ఉండాలి. ఎవ్రీ సెకండ్ దాని బతుకు మారిపోతుంటుంది. మీరు షేర్ మార్కెట్, స్టాక్ బ్రోకర్ చూసుకుంటే సిస్టమ్ దగ్గర ముఖం పెట్టుకుని కదలదు ఇటు అటు. స్టాక్ మార్కెట్కి వెళ్తే అంటే కన్ను మూసేలోటు కోట్లు రావచ్చు, కోట్లు పోవచ్చు. ఆ నాలెడ్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టుకోవడం బెటర్. రెండు, రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా లాస్ అయిన దాఖలాలు చాలా చాలా తక్కువ. 99% లాస్ అనేది ఉండదు. ఎప్పుడు లాస్ ఉంటుంది అంటే మీకు ఏదైనా ఇల్లీగల్ ప్రాపర్టీ దొరికిపోయింది, పేపర్ లేని ప్రాపర్టీ కొనేసారు, లీగల్ ఒపీనియన్ లేదు, ఈసీ లేదు, అలాంటివి ఏమైనా మీరు, లేదా ఎవడో మోసం చేసాడు, ఫ్రీ లాంచ్లో కొన్నారు, అవి మోసం అవుతాయి. బట్ అదర్వైజ్ దేర్ ఈజ్ నో హిస్టరీ దట్ రియల్ ఎస్టేట్లో పెట్టినట్టు లాస్. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా పెరిగే ఆస్తి రియల్ ఎస్టేట్. ఓకే. రియల్ ఎస్టేట్గా గోల్డ్కి వచ్చామనుకోండి, గోల్డ్కి వచ్చినప్పుడు ఈ గత 6 నెలలు సినిమా తీసేస్తే కదా మిగతా ఎప్పుడు కూడా గోల్డ్ అంత పెరగలేదు, బట్ ఎప్పుడు అట్లని తగ్గలేదు కూడా. మైనర్గా ఒక 5% ఇటు అటు తగ్గుతుంది. కానీ ఈ 6-7 నెలలు అనూహ్యంగా పెరిగిపోయింది. అంటే ఎలా పెరిగిందంటే దానికి అంతకుముందు ఒక వీడియో మాట్లాడాం, రేట్లు పెరగడానికి కారణం ఏంటి, రేట్లు తగ్గడానికి కారణం ఏంటి అనేది మనం మాట్లాడాం. ఇప్పుడు చూసుకుంటే 3 ఇన్వెస్ట్లు మంచిదే. బట్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తానంటే, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ అండర్ వన్ బాస్కెట్. అంటే 2 డజన్లు గుడ్లు కొన్నాం అనుకో, బ్యాగ్ తీసుకెళ్ళినావు, వెళ్తున్నావు, ఆ బ్యాగ్ పడింది కింద, ఏమవుతుంది, పగిలిపోతాయి. అదే 4 డిఫరెంట్ సంచులు వేస్తే ఒక సంచి పడినా ఇంకో 3 సంచులు ఉంటాయి. అర్థమైందా? అదే కాన్సెప్ట్ నేను ఏం చెప్తుంటే, మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ సేవింగ్ కల్చర్ ఉండాలండి. అంటే చాలామంది లో ప్రొఫైల్ ఎల్ఐజీ గ్రూప్, యావరేజ్, మిడిల్ యావరేజ్, అబవ్ యావరేజ్ వాళ్ళు సేవ్ చేయరు. మొత్తం ఖర్చు పెట్టుగా మిగిలితే సేవ్ చేస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. మనకి 50,000 వచ్చినా, 1,00,000 వచ్చినా, 2 లక్షలు వచ్చినా 30-35% శాలరీ పక్కన పెట్టారు ఫస్ట్. నీ పిల్లల చదువు కానీ, నీ ఆరోగ్యం కానీ, మిగతా ఫ్యూచర్ పనులన్నిటికీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు శాలరీ వస్తుంది నీకు, 1,00,000 రూపాయలు 35,000 పక్కన పెట్టేమన్నా, మిగతా 65,000 మీరు అడ్జస్ట్ అవ్వండి. లేకపోతే మటన్ బిర్యానీ కాకుండా మామూలు దాల్ రొట్టి తినండి. బట్ సేవింగ్ అయితే చేయాలి. ఇండియా ఇస్ నోన్ ఫర్ దట్. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో సేవింగ్ కల్చర్ అనేది ఆంధ్ర, తెలంగాణ చూసుకుంటే బాగా ఎక్కువ ఉంటుంది. డబ్బులు సేవ్ చేస్తారు. మన అమ్మమ్మలు మనకి ఇచ్చేవారు. ఇప్పుడు మనకు గుర్తుంటే మా ఫాదర్కి ఎవరికైనా మనకి ఇస్తారు. మనోడికి రాస్తే ఖర్చు పెట్టేస్తాడు ఏమో డౌట్తో. ప్రతి ఇంట్లో కూడా నాకున్న నాలెడ్జ్లో 1/2 kg నుండి 1/2 kg గోల్డ్ ఉండాలి ఇంట్లో. అట్లనే ప్రతి మానవుడికి, ప్రతి ఫ్యామిలీ కూడా 100-200 ప్లాట్ కంపల్సరీ కొనుక్కోవాలి. ఈ 2 అనేది అత్యవసరం. ఇప్పుడు సిల్వర్ కూడా కొనుక్కుంటే ఇంకా మంచిది, అది కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో అయిపోయింది. రియల్ ఎస్టేట్లో ఒక 30% పెట్టుకోండి, 30-35%.
గోల్డ్ మార్కెట్లో 25% పెట్టుకోండి, స్టాక్ మార్కెట్లో 15% పెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్, ఎన్పిఎస్, సేవింగ్స్, ఎన్ఎస్సి సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా మీకు కలిపితే ఓవరాల్గా అంటే స్ప్లిట్ చేయమంటాను, రిస్క్ని మిటిగేట్ చేయమంటున్నాను. మీరు ఏదైతే ఒకే దాంట్లో పెట్టేది 4-5 ఎట్లో పెడితే ఒకటి పోయినా ఒకటి ఉంటుంది. ఓకే. చిన్నప్పుడు 4 రాళ్ళు ఇస్తే మామిడికాయకు ఒక రాయి అయితే తగిలేది, 4 ఇసెస్ ర్యాండమ్గా ఏదో ఒకటి తగిలేస్తుంది. అంటే 5 ఉన్నాయనుకోండి మీ సేవింగ్స్ సేఫ్గా ఉంటాయి. ఇది ఒక దాంట్లో పెడితే అయితే ఎక్కువ బయట అవుతావు, లేకపోతే కిందకి వెళ్ళిపోతాం. సో 3 ఇన్వెస్ట్మెంట్ మంచివే, బట్ రేషియో అనేది స్టాక్ మార్కెట్లో రిస్క్ కొద్దిగా ఎక్కువ కాబట్టి కొద్దిగా తక్కువ పెట్టడం. గోల్డ్, రియల్ ఎస్టేట్లో పెట్టుకోవచ్చు మీరు. సో ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఎవరికైనా ఫ్యామిలీకి హ్యాపీగా ఉంటుంది. సో ఈ మధ్యకాలం అంటే దేని మీద ఇన్వెస్ట్ చేయాలని చాలా మందికి అంటే అవగాహన కూడా రావట్లేదు సార్. ఇప్పుడు వీళ్ళతో పోల్చుకుంటే ఈ మూడిట్లో సో కాస్త గోల్డ్ మనం గతంతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో బాగా పెరిగినట్టుంది కదా. సో ఇంకా నెక్స్ట్ ఎంతోటికి పెరగచ్చు అనుకోవచ్చు మనం? అంటే ఇది ఆల్రెడీ 150 దాకా, గోల్డ్ వరకు 140-150 దాకా టచ్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు 1,28,000 27,000 ఉంది. సో మేబీ అప్ టు 1 lakh వరకు రావచ్చేమో. అంతకంటే 90,000 1 lakh బేస్ సెట్ అయిపోద్ది. ఎందుకంటే లాస్ట్ టైం 65-70 ఉన్నది, ఇప్పుడు 1 lakh అంటున్నాను. సో గోల్డ్ మంచిదే. రియల్ ఎస్టేట్లో పెట్టుకోవాలంటే మీరు డిఫరెంట్గా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఉంటారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ కానీ, లేకపోతే మా లాంటి ఎక్స్పీరియన్స్ అడ్వైజర్స్ కానీ, ఎన్నో ఫారంలో, ఎన్నో ఛానల్స్, ఎన్నో న్యూస్ పేపర్లో ఆర్టికల్ వస్తాయి. నా డీసీలో, మీడియా, టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నింటిలో కూడా వస్తున్నాయి. మనం వైల్డ్ వరల్డ్లో కూడా దాదాపు 500-600 వీడియోలు ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నాం, అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. బెస్ట్ మీ దగ్గర డబ్బు ఉంటే ఎవరినైనా అడ్వైజర్, కన్సల్టెంట్ పెట్టుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మీకు చెప్తారు ఏది బెటర్, ఏది ఎందులో ఎంత లాభం వస్తుంది అని. కేస్ టు కేస్ ఇప్పుడు ప్రస్తుతానికి గోల్డ్ బాగుంది, లైఫ్ లాంగ్ గోల్డ్ బాగుంటుంది అని చెప్పలేము మనం. రియల్ ఎస్టేట్కి అయితే కొద్ది స్టెబిలిటీ అనేది ఉంది మీకు రియల్ ఎస్టేట్లో, బట్ స్టాక్ మార్కెట్లో చెప్పలేము. కోట్లు సంపాదించున్నారు, కోట్లు కొల్లగొట్టుకున్నారు, కొంపకొల్లేరు అయిపోయింది. సో మనం స్టేబుల్ ఎక్కువ పెట్టడం మంచిది, అన్స్టేబుల్ తక్కువ పెట్టుకోవడం మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.